కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక తెలంగాణలో ఇప్పటి వరకు 2 ఉప ఎన్నికలు జరిగాయి. అవి 2 సిట్టింగ్ ఎమ్మెల్యేల అకాల మరణం వల్ల వచ్చినవి. అయితే తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా మారనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు బైపోల్ వచ్చి ఆ నియోజకవర్గం ఏంటి, ఎందుకు అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది, పూర్తి స్టోరీలో చూద్దాం. తెలంగాణలో మరో ఉప ఎన్నిక వస్తుందనే చర్చ గాంధీ భవన్లో పెద్ద ఎత్తున నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ 2 ఉప ఎన్నికలు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాలే. ఒకటి కంటోన్మెంట్ నియోజకవర్గం, మరోటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ రెండింటిలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. అయితే ఇప్పుడు మరో ఉప ఎన్నిక రానున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఉప ఎన్నిక కూడా గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన ఓ శాసనసభ్యుడి నియోజకవర్గంలో ఉప ఎన్నిక రానున్నట్టు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతపై ఏదో ఒకటి తేల్చాలంటూ తొలుత స్పీకర్కు 3 నెలల డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు. కానీ ఆ గడువులోగా స్పీకర్ ఎటూ తేల్చకపోవడం, ఇటీవల స్పీకర్ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్పీకర్ విచారణ చేపట్టారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చి విచారణకు 8 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా రిప్లై ఇవ్వలేరు. ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మరొకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత కత్తి వేలాడుతున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పవనే చర్చ జరుగుతోంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో దానంపై అనర్హత వేటు తప్పకుండా పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మిగతా పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రం తాము నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని అంటున్నారు. కానీ దానం మాత్రం ఏకంగా చెయ్యి గుర్తుపై పోటీ చేయడంతో అనర్హత నుంచి తప్పించుకోవటానికి ఎలాంటి ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పటివరకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రిప్లై కూడా ఇవ్వలేదు. ఒకవైపు స్పీకర్పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇంకో 4 వారాల్లో విచారణ పూర్తి చేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం ఒత్తిడితో స్పీకర్, ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయడమా, లేదా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లటమా, ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.